రిమూవ్డ్ ఫోర్స్ఫుల్లీ. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదో ఇవ్వాలని ట్రై చేసినప్పుడు సంథింగ్ ఏదో ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇంకా అంత వయసు నాది చిన్నది. ఆ టైంలో నాకు వేగ్గా గుర్తుంది. ఎన్ జనార్దన్ రెడ్డి హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ముఖ్యమంత్రి స్థానం నుంచి. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తానండి. ఆయన కావాల్సిన వాళ్ళకి శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5000 రూపాయలు ఇచ్చేట్టుగా డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు.